అందుకని మీరు బీహార్ గవర్నమెంట్ ఏదైతే కులగరణ రిపోర్ట్ బయట పెట్టిందో మీరు రిపోర్ట్ పెట్టండి, మీ బండారం బయటపడుతుంది. అంటే ఈ గవర్నమెంటు అంటే ఇది అగ్రకుల గవర్నమెంటు, మా బీసీలందరూ ఓన్లీ వాళ్ళ పదవులు కాపాడించుకోవడానికే ముఖ్యమంత్రి దగ్గర పోజు కొడతారు. అంతేకాని వాళ్ళు నిజంగా బీసీల ఇంట్రెస్ట్ ఉండి గలం విప్పే ఒక నాది ఎస్సీ ఉప ముఖ్యమంత్రి లేడు, బీసీ మంత్రులు లేరు. ఇక్కడ 2 చట్టాలు చేసినారు. ఒకటి లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్స్కి, ఇంకొకటి విద్యా ఉద్యోగాలలో చేసినారు. చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి రాష్ట్రపతికి పంపి అసలు ఏం ప్రయత్నం చేసినారు? వీళ్ళు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఒక రిజల్యూషన్ పాస్ చేసినారా తమిళనాడు లాగా? లేకపోతే వీళ్ళ ఆల్ పార్టీ ఒక రిప్రజెంటేషన్ నరేంద్ర మోడీ గారికి పోయి వీళ్ళు రిప్రజెంట్ చేసినారా? లేకపోతే ఇన్నిసార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి మరి వాళ్ళకి అవసరం ఉన్న విషయాలే రేవనెత్తండి. కానీ ఎప్పుడు నేను పేపర్లు వచ్చినట్లు దీన్ని 9th షెడ్యూల్లో కలపాలా, మీరు సహాయ సహకారం కావాలని ప్రధానమంత్రిని కలిపి అన్ని పార్టీలని వెంట తీసుకువెళ్ళి మనం ప్రయత్నం చేసిన దాఖలాలు మాత్రం కనిపించలేదు. అన్ని పార్టీలు ఏకమైతే, ఎజిటేషన్ చేస్తే, మీరు ప్రజలను ఉత్తేజింపజేస్తే, చైతన్యపరిస్తే, అన్ని పార్టీలు రోడ్ల మీదకి వస్తే, దిగ్బంధం చేస్తే తమిళనాడు లాగా 2 లాగా ఎందుకు చేయాలండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? అంటే వీళ్ళకి ఇష్టం లేదు, చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ రకమైన నాటకాలు ఆడుతున్నారని అనుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ప్రభుత్వం ఇప్పుడు 42%కు పెంచుతూ ఆర్డినెన్స్ తీసి ఇప్పుడు జీవోదిస్తారు. అయితే రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది, వీళ్ళు అమలు చేయాలి. అమలు చేసే క్రమంలో న్యాయపరమైన అడ్డంకులు తప్పనిసరి వస్తాయి. ఎందుకంటే ప్రతి దానికి కోర్టులు బీసీ ఏదొచ్చినా హైకోర్టు సుప్రీంకోర్టులు అడ్డుకుంటారు. చాలామంది మనుషులు అన్నప్పుడు, ప్రజాస్వామ్యం అన్నప్పుడు చాలా రకాలుగా ఉంటాయి. కోర్టులు అడ్డు తగులుతున్నాయి, అది ఇప్పుడు కూడా తగులుతుంది. తప్పనిసరి వాటికి ప్రిపేర్ అయ్యి ఒకవైపు బలమైన వాదనలు వినిపించడం, బలమైన ఉద్యమాలు నిర్మించడం ప్రభుత్వం ఒకవైపు, బీసీ ప్రజలు ఒకవైపు చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు మోసం చేసుడు బంద్ చేసి 42% ఎట్లు ఇస్తారని ఇప్పటికైనా రాజ్యాంగ నిపుణులతో మాట్లాడండి. మీరు చట్ట సవరణ ఎట్లా చేస్తారో చాలా స్పష్టంగా మీరు ప్రజలకు చెప్పండి. మేము ఇవాళ అంటున్నాం, నీ డెడికేటెడ్ కమిషన్లు రాంగు, నీ ప్రణాళిక విభాగం చేసినటువంటి సర్వే తప్పు, అది ఎక్కడా నిలబడదు. కాబట్టి నువ్వు ఇవాళ ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కనుక బీసీల మీద ప్రేమ ఉంటే మీరు మళ్ళీ మొత్తం రీస్కెడ్యూల్ చేసుకోండి విషయానంతా కూడా. మళ్ళీ ఆర్టికల్ 340 ప్రకారమా, లేదా కమిషన్ ఆఫ్ యాక్ట్ 1952 ప్రకారమా, లేకుంటే స్టాటిస్టికల్ యాక్ట్ 2008 ప్రకారమా ఓ కమిషన్ వేయండి, మళ్ళీ సర్వే చేయించండి. నువ్వు సర్వే చేసి కమిషన్లకు ఇస్తే, కమిషన్లు చేస్తే కంటెంపరానియస్ కాదు. కమిషన్ తన యొక్క మేధస్సును ఉపయోగించి ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని తనదైనటువంటి పద్ధతిలో కమిషన్ స్వతంత్రంగా నివేదిక ఇవ్వాలి. నువ్వు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఇవ్వడం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇదంతా కూడా గోల్మాల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. 42% నిలబెట్టడానికి ఇప్పటికైనా ప్రామాణిక పద్ధతులు పాటించి చట్టబద్ధంగా నిలబడడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. 42% విషయంలో సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడమే ఇవాళ మా అందరి అభిప్రాయం. 42% నిలబెట్టి ఎన్నికలకు పోవడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. దాన్ని నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాలయాపన చేస్తూ వచ్చారు. 6 నెలల్లో చేసేస్తామన్నారు, ఇంకా చేస్తారు, ఇప్పుడు కూడా చేస్తారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఆర్డినెన్స్ అంటే కూడా బీసీలు సంతోషపడుతున్నారు. కానీ బీసీలలో ఒక భయం ఉంది, ఒక ఆందోళన ఉంది. ఈ ఆర్డినెన్స్ అమలయ్యేదా కాదా అన్నటువంటి ఆందోళన కూడా ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బీసీలకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పటికీ ఆచరణకు ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు ముందుకు తీసుకొచ్చి పెట్టినటువంటి దాఖలాలు లేవు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పిన స్థానిక రిజర్వేషన్ల దగ్గర నుంచి చట్టసభల వరకు రిజర్వేషన్ల విషయంలో కానీ, అట్లాగే బీసీలకు కాంట్రాక్టులు ఇస్తాము 40% వరకు అన్నటువంటి విషయంలో కానీ, 42% రిజర్వేషన్ల విషయంలో కానీ ఇప్పటి వరకు బీసీలకు ఆశగా ఎదురు చూస్తున్నారు తప్ప దాని మీద కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి కూడా స్పష్టంగా లేదు. అందుకే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మీద కోట్ల మంది బీసీలు ఆశలు పెట్టుకున్నారు.
2 కోట్ల మంది బీసీలు ఆశ పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళ ఆశలు వమ్ము చేస్తున్నట్లుగానే ఇప్పుడు స్పష్టంగా ఆచరణలో మనకు కనిపిస్తూ ఉంది.